weakness in you? నీలో ఉన్న బలహీనత ఏంటి? Are you still thinking of the world? ఇంకా లోకమును గూర్చి తలస్తూ ఉన్నావా? We see many characters in the Pilgrim's Progress. మనము యాత్రికుని ప్రయాణము అనేటువంటి దాంట్లో ఎందరిని గూర్చో చూస్తూ ఉంటాము. Many people start చాలా their మంది journey towards the eternal city. చాలా మంది నిత్యత్వము ఉన్న ఆ యొక్క పట్టణమునకు ఎంతో మంది ప్రయాణాన్ని ఆరంభిస్తారు. But the Christian, he was seeing many people turning away. కానీ అందులో క్రైస్తవుడైన వాడు ఎంతో మంది వెనక్కి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటారు. Many temptations, ఎన్నో శోధనలు, many trials, ఎన్నో ప్రయత్నాలు లేదా ఎన్నో పరీక్షలు, many characters. ఎందరో వ్యక్తులను He was looking at them. ఇతను వారందరినీ చూస్తూ ఉన్నాడు. Yeah, he was going forward and forward and forward. అయినప్పటికీ కూడా అతడు అంతకంతకు ముందుకే వెళ్తూ ఉన్నాడు. Towards the eternal city. ఆ యొక్క నిత్య రాజ్యము వైపుకే అతను వెళ్తున్నాడు. Many characters. ఎంతో మంది వ్యక్తులు. The book of Pilgrim's Progress is second to the Holy Bible. యాత్రికుని ప్రయాణం అనేటువంటి నవల బైబిల్ తర్వాత రెండవదిగా ఎక్కువగా చదవబడేటువంటి It was పుస్తకం. written by John Bunyan. అది జాన్ బన్యన్ గారి చేత రాయబడింది. Yeah, 12 years he was in the prison. జాన్ బన్యన్ గారు 12 సంవత్సరాలు చెరసాలలో ఉండి ఉన్నారు. Because of his preaching. అతని బోధను బట్టి That those 12 years God used him to write that book. అయితే ఆ 12 సంవత్సరాల వ్యవధిలో దేవుడు అతని ఈ నవల రాసే రీతిగా ఉపయోగించుకున్నాడు. Of course he wrote many books. అతను ఇతర పుస్తకాలు కూడా ఎన్నో రాశాడు గాని But this book, The Pilgrim's Progress, is second after Bible. అయితే ఈ యాత్రికుని ప్రయాణం అనే నవల మాత్రము ఉత్తమమైనదిగా, అది బైబిల్ తర్వాత నవలగా నిలవబడగలిగింది. We are printing this book serially in our magazine. మనము మన పత్రికలో కూడా దీన్ని సీరియల్స్ వైజ్ గా వేస్తూ But ఉంటాము. some of you are not studying this Pilgrim's Progress. అయితే మీలో కొందరు ఆ పత్రికలో వచ్చే ఆ యాత్రికుని ప్రయాణం ఆ భాగము మీరు You చదవరు. are not caring at all. దాని విషయమే అసలు పట్టించుకోరు. If you are not caring, how can you pray for the purpose of magazine? మరి మీరు దాన్ని పట్టించుకోకపోతే దాని కొరకు ఎలా ప్రార్థిస్తారు, లేదా మ్యాగజైన్ యొక్క ఉద్దేశం గురించి ఎలా ప్రార్థించగలుగుతారు? Many people, they respond. చాలా మంది స్పందిస్తూ ఉంటారు. They telephone to me వారు ఫోన్ చేస్తారు నాకు. when I read the Pilgrim's Progress. నేను పత్రికలో ఉన్నటువంటి ఆ యాత్రికుని ప్రయాణం చదువుతున్నప్పుడు I am touched by the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా తాకబడ్డాను. When I am turning back, నేను వెనక్కి తిరిగినప్పుడు when I saw your magazine, మ్యాగజైన్ ని, మీ పత్రికను నేను కనుగొన్నప్పుడు I was touched by that item. ఆ పత్రికలోని ఈ భాగమును చదివినప్పుడు నేను ఆత్మచేత తాకబడ్డాను. And I repented. నేను పశ్చాత్తాపడ్డాను. Now I am continuing my journey. మరి ఇప్పుడు నేను మరలా నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. Why are you negligent? మరి మీరెందుకు నిర్లక్ష్యత వైఖరి? Why don't you read carefully? ఎందుకు జాగ్రత్తగా చదవట్లేదు? Your negligence shows you cannot do anything for God. మీ నిర్లక్ష్యతయే మీరు దేవుని కొరకు ఏది చెయ్యాలి అనుకోవట్లేదని సూచిస్తుంది. You are not caring for the magazine. పత్రిక విషయమై కూడా మీకు ఏ లెక్క లేదు. You are not giving to anyone. మీరు పత్రికని ఎవరికి పంచారు? You are traveling in the train. ట్రైన్ లో ప్రయాణం You చేస్తూ can ఉంటారు. go to each person and give that magazine. అలాంటప్పుడు ఒక్కొక్కరి యొద్దకు మీరు వెళ్ళి ఇవ్వచ్చు పత్రికను. You can talk to them. వారితో మాట్లాడొచ్చు. You can tell them about us వారికి మన గురించి చెప్పవచ్చు. and introduce our ministry. మన పరిచర్యను వారికి పరిచయం చేయొచ్చు. You are a blind man. కానీ నీవు గ్రుడ్డివాడవు, You are a blind woman. నీవు గ్రుడ్డిదానవు. God is giving you opportunities దేవుడు నీకెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. to introduce Jesus to others. యేసును ఇతరులకు పరిచయం చేసే అవకాశాలు. You say somebody will come and do some harm to us. కానీ మీరంటారు అలా చేస్తే ఎవరన్నా వచ్చి మాకు ఏదైనా ఇబ్బందిని కలగజేస్తారని. You are not a courageous person. అలాంటప్పుడు మీరు ధైర్యవంతులు ఎంత మాత్రం How కాదు. can God lead you? దేవుడు ఎలాగా మిమ్మల్ని నడిపిస్తారు? As a matter of fact, you can tell many people. నిజానికి చూస్తే మీరు ఎంతో మందికి You are చెప్పగలగాలి, not opening your mouth. కానీ మీ నోరే తెరవరు. Why God has given you mouth? దేవుడు ఎందుకు మీకు నోటినిచ్చారు? Is to talk about money matters. ధనమును గూర్చిన వ్యవహారాల
విషయాల గురించి మాట్లాడడానికా and personal matters లేదా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికా and talking many things with your mouth. లేదా మీ నోటితో ఇంకెన్నో విషయాలు మాట్లాడడానికా You can do many things while traveling. మీరు ప్రయాణిస్తున్నప్పుడే ఎన్నో జరిగించవచ్చు. Yeah, one day I was traveling in the train. నేను ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు At a station called Ramagundam, one person came into the compartment. రామగుండం అనే స్టేషన్లో ఒక వ్యక్తి కంపార్ట్మెంట్ యొద్దకు He వచ్చాడు. sat before me. అతను నా ముంద కూర్చున్నాడు. His face was so sad. అతని ముఖం ఎంతో దుఃఖంగా ఉంది. And I saw some tears also in his eyes. అతని కళ్ళల్లో కన్నీటిని కూడా నేను చూస్తూ ఉన్నాను. And I asked him, అప్పుడు నేను అడిగాను, who are you? Where are you going? ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు? And I am turning away from Ramagundam. నేను రామగుండం నుంచి I వెళ్ళిపోతున్నాను. am going to Andhra, నేను ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాను. a place near Nellore. నెల్లూరు దగ్గర ఒక స్థలంకి వెళ్ళిపోతున్నాను. And people in Ramagundam, they don't want me. రామగుండంలో ఇదివరకు నేనున్నటువంటి ఆ వారు నన్ను ఎంత మాత్రం ఉండాలని కోరుకోవడం All లేదు. these years I served in that place with the strength of God. ఇన్ని సంవత్సరాలు నేను ఆ రామగుండం ప్రాంతంలో ఉండి ఎంతో మందికి పరిచర్య చేశాను. Faithfully I served God. ఎంతో నమ్మకంగా దేవుని సేవ చేశాను. But those people don't want me. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారికి ఎవరికి కూడా నేనంటే అవసరత లేదు. I have seen tears in his eyes. అతని కళ్ళలో కన్నీటిని నేను His చూశాను. face was so sad. అతని ముఖము విచారంతో ఉంది. And then I gave him a magazine. అప్పుడు నేను ఒక పత్రికను అతనికి ఇచ్చాను. And how people lose hope and strength. ప్రజలు ఏ రీతిగా నిరీక్షణను బలమును కోల్పోతారు అనేది. There is a article there of the eagle. ఇవ్వబడినటువంటి పత్రికలో ఆ పక్షిరాజు గూర్చిన వర్తమానం అక్కడ ఉంది. How it regets the strength. ఆ పక్షిరాజు ఏ రీతిగా తన శక్తిని మరలా పొందుకుంటుంది అనేది. After reading some of the pages of that article, అయితే మరి ఆ పత్రికలోని కొన్ని పేజీలు చదివిన తర్వాత I saw some revival in him. అతనిలో కొంత ఉజ్జీవింపబడడం అనేది నేను గమనించాను. He told me, అతను చెప్తూ ఉన్నాడు నాతో, God only brought me and made me to sit before you. I will not give room to the devil. నేను సాతానుకు తావివ్వను. Now I see hope in Christ. ఇప్పుడు నేను తిరిగి యేసులో నిరీక్షణను నేను You చూడగలుగుతున్నాను. can help many people like that. ఆ రీతిగా మీరు ఎంతో మందికి సహకరించవచ్చు. But you are not opening your mouth. కానీ మీరు మీ నోరే తెరవరు. You are opening your mouth for many things. కానీ ఎన్నో సంగతులను గూర్చి మాట్లాడడానికి తెరుస్తారు. But you are not able to catch hold of a person. అంతేగాని ఒక వ్యక్తిని పట్టుకోవడానికి మాత్రము చూడరు. God needs a person like Ezekiel. దేవునికి యెహెజ్కేలు వంటి ఒక వ్యక్తి కావాలి. And